ఒక మహిళ అర్ధరాత్రి రోడ్డుపై ఒంటరిగా నడిచి వెళ్ళేటప్పుడే మనకు పూర్తి స్వాతంత్రం వచ్చినట్టు అని మహాత్ముడు చెప్పారు. కానీ ఇప్పుడు మనకి ఇంట్లోనే భద్రత ఉందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి కారణం మరేదో కాదు, మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్. మీరు స్నేహితులకో అంతకంటే కావాల్సిన వ్యక్తులకో పంపిస్తున్న మెసేజ్లు, వీడియోలు వారు మాత్రమే చూస్తున్నారా? ఇంకెవరైనా దొంగచాటుగా ఓ కన్నేశారా? అలా మీ పర్సనల్ వీడియోలు ఇంకెవరి చేతిలో అయినా పడితే అప్పుడు పరిస్థితి ఏంటి? ఆ వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తే ఏం చేయాలి? ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో ఇలాంటి ప్రశ్నల మధ్య సతమతం అయ్యే బాధితులు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ క్రైమ్స్లో ఇదొక చిన్న భాగం. ఇది మాత్రమే కాదు, సైబర్ ఫ్రాడ్స్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుని బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. మనం నిత్యం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. క్రిప్టో కరెన్సీలో మనీ ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడి గంటల్లోనే 100 రెట్లు అవుతుందని చాలా అట్రాక్టివ్ మెసేజెస్ పంపుతారు. నిజం అనుకుని డబ్బులు పెట్టామో అంతే సంగతులు. ఇక్కడ మన అత్యాసే సైబర్ కేటుగాళ్ల ఆయుధం. మీ బ్యాంక్ కేవైసీ చేయకపోతే అకౌంట్ బ్లాక్ అయిపోతుందని బ్యాంక్ అధికారులు మాదిరిగా ఫోన్లు వస్తాయి. మీకు మెసేజ్ వచ్చింది కానీ ఓటీపీ చెప్పమని అడుగుతారు. పొరపాటున చెప్పామా అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇక్కడ మన అవివేకమే సైబర్ కేటుగాళ్ల ఆయుధం. అలాగే ఫ్రీ న్యూడ్ కాల్స్ పేరుతో ఇంటర్నెట్లో టెంప్ట్ చేస్తారు. మూడో కంటికి తెలియదులే అని ఆ లింక్పై క్లిక్ చేసి వీడియో కాల్ చేయగానే మొత్తం రికార్డ్ అయిపోతుంది. ఆ వీడియోలు మీ ఫ్యామిలీకి పంపిస్తామని బెదిరించి డబ్బులు గుంజేస్తారు. ఇక్కడ మన వీక్నెస్ సైబర్ కేటుగాళ్ల ఆయుధం. ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే 100లో ఈ వక్ర మార్గాల్లో సైబర్ కేటుగాళ్ళు మన డబ్బులు చాలా ఈజీగా కొట్టేస్తున్నారు. అసలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉంటాం ఎలా? ఒకవేళ డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే ఏం చేయాలి? నిత్యం అప్రమత్తంగా ఎలా ఉండాలి? ఈ అంశంపైనే ఇవాల్టి సత్యమేవ జయతే. దీంట్లో పాల్గొనడానికి మనతో ఉన్నారు సైబర్ క్రైమ్ పోలీస్ అధికారి వెంకటాద్రి, అలాగే రామ్మోహన్ గారు రిటైర్డ్ ఎస్పీ, సైబర్ ఎక్స్పర్ట్ అని కూడా చెప్పాలి. ఇక సందీప్ సైబర్ అండ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ మనతో ఉన్నారు. మాధవరెడ్డి గారు సైబర్ ఎక్స్పర్ట్, ఇక రాంబాబు గారు బ్యాంకింగ్ రంగ నిపుణులు. మాట్లాడదాం. ముందుగా ఏదన్నా సైబర్ క్రైమ్ జరిగి ఆ పదానికి అర్థం తెలియకపోయినా మన అకౌంట్లో ఉన్న డబ్బులు మన పొరపాటు వల్ల, అవతల వాళ్ళ చాకచక్యం వల్ల పోతే ముందుగా మనకి కోపం వచ్చేది ఎవరి మీద? బ్యాంక్ మీద. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్ రాంబాబు గారు. సో బ్యాంక్ మీదే నిజంగా మనకు కోపం వస్తుంది. డబ్బులు గల్లంత అయితేనో లేకపోతే పోతేనో మన అకౌంట్ మన బ్యాంకు కరెక్ట్గా ఉందా అనేది. రైట్, బ్యాంకింగ్ రంగ నిపుణులు మీరు. రైట్, కేవలం బిజినెస్ మాత్రమే కాదు, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఎంత పటిష్టంగా ఉంటాయి అనేది వరల్డ్ వైడ్గా చూసుకుంటే మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్, ఆర్బీఐలో వాళ్ళు ఏదైతే అనుసరిస్తున్న ఈ ఫైర్ వాల్ సిస్టమ్ కానీ వీటన్నిటినీ కన్సిడరబుల్లీ చాలా పటిష్టంగా ఉంది అనే చెప్తుంటారు. రైట్, ఎంతవరకు కరెక్ట్? మీ కమెంట్ టు స్టార్ట్ విత్. అంటే ఫ్రాడ్స్ని కనుక మనం ఒకసారి అనలైజ్ కనుక చేస్తే కస్టమర్ యాంగిల్లోంచి జరిగేటటువంటి ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్, అదే రకంగా బ్యాంక్ యాంగిల్లోంచి చూసేటటువంటి విధానం, ఈ రెండు కూడా మ్యాచ్ అయినప్పుడు మాత్రమే వీటన్నిటికీ రిడక్షన్ అనేటటువంటి దొరుకుతుంది. కామన్గా బ్యాంక్స్లో మేము అవలంబించే పద్ధతి ఏంటంటే బారోవల్ ఫ్రాడ్స్, నాన్ బారోవల్ ఫ్రాడ్స్. సో బారోవల్ ఫ్రాడ్స్ అనేటటువంటివి బ్యాంకు బయట అనేక మంది చేసేటటువంటి దాంట్లోకి వెళ్తే నాన్ బారోవల్ ఇంటర్నల్గా స్టాఫ్ చేసేటటువంటి అవకాశాలు. సో ఈ గడిచినటువంటి ఒక 20 సంవత్సరాల కాలంలో ప్రైవేట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఎక్స్పాండ్ అవుతూ వస్తుందో, పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ కూడా ఎట్లయితే ఎక్స్పాండ్ అవుతూ వస్తుందో, ఈ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ జరగడానికి అవకాశం ఎక్కువ ఉండేటటువంటి ఆ పరిస్థితి కూడా ఏర్పడింది. సో దీనిలో వచ్చేటప్పటికి జనాభా పెరుగుతోంది, వారి యొక్క ఆర్థికపరమైనటువంటి అవసరాలు పెరుగుతున్నాయి, బ్యాంకుల మీద ఆధారపడి క్రెడిట్ అనేటటువంటిది తీసుకునేటటువంటివి ఎక్కువ అవుతున్నాయి. అదే రకంగా అయాచితంగా అనేక బ్యాంకులు క్రెడిట్ కార్డ్స్ అక్కర్లేకపోయినా ఇచ్చేటటువంటి పరిస్థితి తలెత్తుంది. సో ఇవన్నీ కనుక మనం చూస్తుంటే క్రెడిట్ కార్డ్స్లో జరిగేటటువంటి ఫ్రాడ్స్, ఇంటర్నెట్ ఫ్రాడ్స్, అదే రకంగా క్రెడిట్లో జరిగేటటువంటి ఫ్రాడ్స్గా మనం దీన్ని కేటగరైజ్ చేయొచ్చు. దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి 23-24 సంవత్సరాల్లో జరిగినటువంటి ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్లో ఒక డేటా కనుక వారు ఇచ్చింది కనుక మనం చూస్తే, ఇక్కడ ప్రైవేట్ బ్యాంక్స్లోకి వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ అకౌంట్స్ పెరుగుతూ వస్తున్నాయి, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులోకి వచ్చేటప్పటికి షేర్ ఆఫ్ ది అమౌంట్ పెరుగుతూ వస్తుంది. ఇక్కడ ఈ రెండు కేటగరైజ్ చేశారు. అదే రకంగా నెంబర్ ఆఫ్ అకౌంట్స్ కనుక చూస్తే దాదాపు 166% 23-24 సంవత్సర కాలంలో పెరిగినట్లుగా నివేదిక చెప్తోంది. అంటే అంతకుముందు సంవత్సరాల కాలంలో 12,000 అకౌంట్స్ కనుక ఉంటే ఇప్పుడు 36,000 అకౌంట్స్కి వెళ్ళాయి. అంటే ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నట్టుగా లాస్ట్ ఇయర్ వాళ్ళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండికేట్ చేసింది.
కానీ ఫ్రాడ్యులెంట్ అమౌంట్ కనుక చూస్తే అమౌంట్ 46% తగ్గింది. అమౌంట్ తగ్గింది, ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. సో ట్రాన్సాక్షన్స్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు ఎక్కువ జరుగుతున్నాయి, అమౌంట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు. ఇది ఊరికే అర్థం చేసుకోవడానికి చెప్పేటటువంటి డేటా. దీనిలో కస్టమర్ యాంగిల్లోంచి కనుక చూస్తే ఒక 4 పాయింట్స్ మాత్రం తప్పనిసరిగా కస్టమర్స్ అనేటటువంటి వాళ్ళు చాలా విజిలెంట్గా ప్రస్తుత తరుణంలో ఉండాల్సింది. మొట్టమొదటిగా తన అకౌంట్ని నిరంతరం వెరిఫై చేసుకోవాల్సిందే. ఇవాళ ఆన్లైన్లో మనం చూసుకోవచ్చు మన ట్రాన్సాక్షన్స్ని. స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ ఎవరో ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా తను చేసినటువంటి ట్రాన్సాక్షన్ అనేటటువంటి దానికి సంతృప్తి పడాల్సిందే, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ట్రాన్సాక్షన్ అలర్ట్స్. ట్రాన్సాక్షన్ అలర్ట్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ నేచర్. అప్పుడప్పుడు మనకి అలర్ట్స్ రావు. ఆ అలర్ట్ కనుక మనకి ఎప్పుడైతే వచ్చిందో అది మనం చేసినటువంటి ట్రాన్సాక్షనా, వేరొకరు చేసిన ట్రాన్సాక్షనా, ఇమీడియట్గా ఏదర్ టు ది బ్యాంక్ ఆర్ టు ది పోలీస్ ఇమీడియట్గా మనం రిపోర్ట్ చేయాలి. మూడోది పాస్వర్డ్. పాస్వర్డ్ అనేటటువంటిది వెరీ 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 ఇంపార్టెంట్. అదేదో చాలా నార్మల్గా తీసుకునేటటువంటిది కాదు. ఆ పాస్వర్డ్ కూడా చాలా క్లిష్టతరమైనటువంటి పాస్వర్డ్ని ఎంచుకోవాలి. 4th పాయింట్కి వచ్చేటప్పటికి ఈ కేవైసీ నామ్స్ని మనం కంప్లీట్గా సాటిస్ఫై చేస్తూ వచ్చామా లేదే అనేటటువంటిది కస్టమర్ కూడా తెలుసుకోవాలి. యాదాలాపంగా అకౌంట్ ఓపెన్ అయింది కదా అనే ఉద్దేశంతో అక్కడ చేయకుండా పరిస్థితులు వెళ్ళినప్పుడల్లా కూడా తను చేసే ట్రాన్సాక్షన్స్ అప్పుడు పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయని తప్పనిసరి గమనించాలి. ఇవి గమనించకుండా కనుక చేసిన రోజున తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు. 4 P's మీరు చెప్పారు. రామ్మోహన్ గారు సో రిటైర్డ్ ఎస్పీగా ఉన్నారు. చూస్తుంటే కనుక సార్ మొత్తం భారతదేశంలో అత్యధిక శాతం సైబర్ మోసాలకు గురవుతున్న ప్రాంతం ఏదన్నా ఉంది అంటే కనుక తెలంగాణ, హైదరాబాద్. 14,000 కేసులు నమోదయ్యాయి. చాలా సందర్భాల్లో చాలామంది సైబర్ క్రైమ్కి కానీ లేకపోతే ఈ మోసాలకు కానీ ఎవరైతే లోన్ అవుతారో వాళ్ళు బయటకు వచ్చి చెప్పరు. ఒకటి పరువు అవ్వచ్చు, మరే ఇతర కారణాలు ఏమన్నా అవ్వచ్చు. అలాగా నమోదైనవి మాత్రమే 14,000. సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది, 5-6 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. రైట్. సో మనం కాలర్ ఎగరేయాలా లేకపోతే సిగ్గుపడాలా చెప్పచ్చు మనం? మీరు చెప్పింది కాలర్ ఎగరేసేయాలనా లేదంటే తలదించుకోవాలనా అని. నేను పోలీస్ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను కాలర్ ఎగరేయాల్సిన విషయం. కారణం ఏంటంటే అన్ని రాష్ట్రాలలో కేసులు లేవు అంటే కేసులు పోలీసులు రిజిస్టర్ చేయటం లేదు. అన్ని చోట్ల కూడా ఇదే తరహా క్రైమ్స్ ఇంతమంది విక్టిమ్స్ జరుగుతున్నారు. సైబర్కి సంబంధించిన దాంట్లో 97 నుంచి ఉన్నాను. మనం ప్రతిసారి మనమే హైయెస్ట్ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం. దేనికంటే పోలీసులందరూ కూడా ఈ సంబంధిత సబ్జెక్టును బాగా క్షుణ్ణంగా అవగాహన తీసుకున్నారు కాబట్టి ధైర్యంగా కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. ఇక్కడ విక్టిమ్స్ చాలామంది ఉన్నమాట నిజమైనా కూడా రిజిస్ట్రేషన్ అన్నది చాలా బాగా జరుగుతోంది. ముందు నుంచి కూడా మనము ముందు వరుసలోనే ఉన్నాం. తర్వాత ఈ మధ్య మీరు అన్నట్టుగా మహారాష్ట్ర, యూపీ అట్లా వెళ్తున్నాయి. ఆంధ్ర తక్కువ ఉంది. అక్కడ కూడా ఇప్పుడు మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి నంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్ట్రేషన్. దీనికి కారణం అత్యాశకు లోనవ్వటము, బానిసగా ఆ ఇన్స్ట్రుమెంట్ను వాడటము. వీటి కారణాలంటే ప్రతి విక్టిము అలాంటి వాడవుతాడని నేను అంటం లేదు, కానీ చాలామంది విక్టిమ్స్ తెలిసి మోసపోతున్నారు. కారణం వాళ్ళు పాజిటివ్ మైండ్ అవ్వచ్చు. పాంటిఫికేషన్ అంటారు దాన్ని. ఇట్స్ నాట్ ఎ పాజిటివ్ థింగ్. yes sir. పాజిటివ్ థింగ్. ఎవడో కాల్ చేసి నేను బ్యాంక్ నుంచి అంటే పాపం నిజంగానే బ్యాంక్ నుంచి అని ఆలోచించవచ్చు. బ్యాంక్ నుంచి కాల్ చేసినా అనుమానించమని మనం చెబుతూ ఉంటే అనుమానితుడు కాల్ చేసినా బ్యాంక్ వాడని నిజమని నమ్ముతున్నారు ప్రజలు. దానికి అవేర్నెస్ లేకపోవటం. రామ్మోహన్ గారు అయితే మీరు చెప్పిన దాంట్లో ఎస్ అండ్ నో. అత్యధిక శాతం కేసులు నమోదయ్యాయి అంటే కనుక పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం అవ్వచ్చు, లేకపోతే ప్రజలు ముందుకొచ్చి కేసు నమోదు చేస్తున్నారు అనే దాంట్లో పాజిటివ్ యాంగిల్ చూడొచ్చు. కానీ బట్ సొల్యూషన్ ఎంతవరకు దొరుకుతుంది వచ్చిన వాళ్లకు అనేదే నిజంగా కాల్ రెగరేగా. కరెక్ట్. రైట్. ఎంతవరకు దొరుకుతుంది ఇక్కడ? దాంట్లో కూడా నేను కాల్ రెగరేని ఎందుకన్నానంటే మన కేసెస్ ఇన్వెస్టిగేట్ చేసి క్రిమినల్ను రీచ్ అయిన కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేస్తే. రెండోది నంబర్ ఆఫ్ కేసెస్ కన్విక్షన్ అందనంత ఎత్తులో ఉన్నాం. మిగిలిన రాష్ట్రాల కన్నా నంబర్ ఆఫ్ కేసెస్ కన్విక్షన్ దీంట్లో చాలా ఎక్కువ ఉంది. అది కాకుండా విక్టిమ్ అక్యూజ్డ్ ఇద్దరు కలిసి కోర్టుకు పోయి కేసులు కొట్టేసుకున్న కాంప్రమైజ్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. ఎక్కడైతే ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చి పోర్నోగ్రఫీ ఎక్స్చేంజ్ చేసుకోవడం అటువంటి కేసుల్లో వాళ్ళంతకు వాళ్ళే కాంప్రమైజ్ అవుతున్నారు. అవి కూడా మనం ఎక్కువే ఉన్నాయి. సక్సెస్ రేటు ఆంధ్ర, తెలంగాణలో చాలా ఎక్కువగానే ఉంది. ఈ మధ్య బెంగాల్లో కూడా నంబర్ ఆఫ్ కేసెస్ కన్విక్షన్ వస్తున్నాయి. రైట్ సార్, చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు.